తెలుగు రాలోకల్ నేను సింధు. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్, ఒక ప్యాషన్ ఉంటుంది. దాంతో పరిగెడుతూ ఉంటాము. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. వారి ప్యాషన్ చూస్తే నిజంగా అసలు ఇప్పుడు జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. ఒక టెంపుల్ ట్రావెలర్గా అండ్ ఒక రైటర్గా తన జర్నీ సాగిస్తున్నారు. ఇంకా చాలా టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. వాటిపైన కూడా వాళ్ళు రాసే ప్రయత్నం అయితే చేస్తున్నారు బుక్. సో ఆ గెస్ట్ ఇంకా నేను ఇంట్రో చెప్పి వెయిట్ చేయించలేను. సో ఆ గెస్ట్ని అయితే రివీల్ చేస్తాను. ఈరోజు మనతో పాటు టెంపుల్ ట్రావెలర్ అండ్ రైటర్ రమా శాండిలియా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. వాళ్ళ జర్నీ ఎలా సాగుతుంది, ఇంకా నెక్స్ట్ ఎలాంటి టెంపుల్స్ని చూస్తున్నారు, మనకి అందిస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను మేడం, సో ఈ టెంపుల్ ట్రావెలర్ అవ్వాలి అని ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఒక్కరే చేస్తున్నారు, సింగిల్గా వెళ్తారు, సింగిల్గా దర్శించుకుంటారు, టెంపుల్ని వస్తూ ఉంటారు. అసలు ఎలా మేడం? ఒక రకంగా నేను యోగా చేయటం వల్ల మానసికంగా ఒక ధైర్యం ఉంది నాకు. చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలన్నీ చూడటం వల్ల, వీటన్నింటి వల్ల కూడా నా మీద నేను ఎన్సీసీలో ఉండేదాన్ని చిన్నప్పుడు. మా ఇంట్లో రకరకాల వాళ్ళు వచ్చిపోతూ ఉండేవారు. మా నాన్నగారు పేపర్ డిస్ట్రిబ్యూటర్ కోనసీమ మొత్తానికి. అట్లా చదవటము, అనేక మందితో ఉండటము, నాన్నగారు అస్తమాను ట్రాన్స్ఫర్లు అయ్యి తిరుగుతూ ఉండటం వల్ల, అనేక ఊళ్ళు తిరగటం వల్ల ఒక ధైర్యము ఉంది. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత అంటే భారతదేశంలో పుట్టిన, నేను ఎప్పుడు చెప్తా ఈ విషయం, భారతదేశంలో పుట్టిన మతం కాదు, కులం కాదు, ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మికవేత్తలే. ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే భారతదేశంలో పుడతారు. ఇంకా అన్య దేశాల్లో పుట్టారంటే వాళ్ళు కారు. నాకు అంత గట్టి నమ్మకం అన్నమాట దీని మీద. అందుకని స్పెషల్గా నేను ఆధ్యాత్మికత అని చెప్పుకోక్కర్లేదు. ఆధ్యాత్మికత అంటే నేను నిజానికి పురాణాలు చదవలేదు, రామాయణ భారత భాగవతాలు ఏదో కథలుగా తెలిసే తప్పించి దాంట్లో ఉండే లోతు నాకు తెలియదు. ఓకే. రాముడు అంటే నాకేంటంటే మా ఇంట్లో మంచి పిల్లవాడు, మా ఇంట్లో ఉండేవాడు అనే ఒక నమ్మకంతో పెరిగాం మేమంతా. అందుకని ఆధ్యాత్మికత అని చెప్పుకునేంత ఏమీ లేదు నాలో. నాకు తెలుసు ఆ విషయం. హాయిగా నేను సినిమాలు షికార్లు తిరుగుతాను, ఫ్రెండ్స్ తోటి పార్టీలకు వాటికి వెళ్తూ ఉంటాను, ఇవన్నీ ఉంటాయి. కనుక ఆధ్యాత్మికత అనేది నా ఉద్దేశంలో మా గురువుగారు ఆధ్యాత్మికవేత్త. ఆయన చాముండేశ్వరి గుడి పూజారి. ఆయన ఆ విద్యలన్నీ, దాన్ని పూజలు చేస్తాం కదా, ఆ మొత్తం ఆ పూజలు అవి అన్నీ చేసి ఆయన ఇంకా ఇతరం ఉండేది కాదు. ఆయన మాట్లాడితే అమ్మవారి గురించి మాట్లాడేవారు. అంటే ఆయన ఆధ్యాత్మికవేత్త, నేను కాదు. అక్కడ నేను ఆ విడదీసి చూసుకోవడం నాకు చేత అయింది. ఆధ్యాత్మికవేత్తలు అంటే మనం కంప్లీట్ దానిలోనే ఉండాలి. ఆ అమ్మవార్లను పూజించుకుంటూ, అయ్యవార్లను పూజించుకుంటూ, వాటి మీద కథలు చెప్పుకుంటూ అలా ఉండాలి. కానీ నేను అలా లేను అని నాకు తెలుసు. కానీ నాకు ఇష్టం, దానిలోకి వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టం. దానికి నేను సెలెక్ట్ చేసుకున్న మార్గం టెంపుల్ ట్రావెలర్. అందుకని నేను ఓన్లీ టెంపుల్స్ చూడటానికి, టెంపుల్స్ అండ్ ప్రకృతి కూడా, నాకు ప్రకృతి ఆలయం రెండు ఒకటేలా కనిపిస్తాయి. అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో మేడం, మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు జస్ట్ నార్మల్గా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా చాలా చూస్తాము. అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందో అని కొంతమంది క్యారీ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మరి మీకు ఎలా మేడం, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? 60 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఏం ప్లాన్ చేసుకోలేదు. అసలు ఏమీ చేసుకోలేదు. 60 ఇయర్స్ వరకు నేను వెళ్ళడానికి కూడా జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్ కొనుక్కొని వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి, అనేకం. ఇంట్లోంచి వెళ్ళడం వరకే నేను ఆలోచించేదాన్ని. ఇంకా వెళ్ళిన తర్వాత అంతా కూడా నాకు ఎలా ఉండేదంటే, ప్రయాణం చేయటానికి నేను గోల్ ఏంటి, ఫలానా ఆలయం. అరుణాచలం తీసుకుందాను, నేను ఎక్కువ అదే ఎగ్జాంపుల్ చెప్తాను. అరుణాచలం నేను 21 సార్లు గిరి ప్రదక్షిణ చేయాలి అని దండం పెట్టుకున్నాను. అంటే గిరి ప్రదక్షిణ చేయటానికి నాకు కావాల్సింది శక్తి. ముందు 14 కిలోమీటర్లు తిరగడానికి శక్తి కావాలి. అందుకని నేను రోజు కూడా ఈ ఇంట్లో ఉంటే యూనివర్సిటీ దాకా, ఉస్మానియా యూనివర్సిటీ అంతా తిరిగి సరస్వతి దేవాలయం దగ్గర యోగా చేసుకుని, అక్కడి నుంచి హనుమాన్ గుడికి వచ్చి గుడిలో 11 ప్రదక్షిణలు చేసుకుని ఇంటికి వస్తా. అంటే నాకు నడక అలవాటుగా ఉంటుంది. అంతా నడుచుకుని వెళ్తారా? ఇదంతా నడుచుకుని వెళ్తాను నేను. మార్నింగ్ వాక్ నాది అదే ఉంటుంది. అట్లా వాక్ చేసి వస్తాను నేను. మొత్తం వాక్ చేసి, అంటే నా వాకింగ్ అలవాట్లో ఉంటాను నేను.
ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు అవన్నీ నాకు ఇబ్బంది పెట్టవు. ఎక్కడికైనా వెళ్తే ఆయాసం రావటం అవి ఉండవు. అట్లా శరీరాన్ని నేను ముందు వర్కౌట్ అని కాదు, దానికి అనుగుణంగా మార్చుకున్నాను నేను. అంటే ఆ గిరి ప్రదక్షిణ చేయటానికి అనువుగా మార్చుకుంటాను. అది ఉండేది. అక్కడికి వెళ్ళేటప్పుడు నా ఆలోచన ఏంటి, గిరి ప్రదక్షిణ చేయటం. గిరి ప్రదక్షిణ చేయటానికి ఏం కావాలి, గిరి కావాలి, నేను కావాలి కదా, మిగిలినవి నాకెందుకు. అక్కడ ఏ గుళ్ళల్లో అయినా సరే అన్నదానం ఉంటుంది, అంటే ఫుడ్ ప్రాబ్లమ్ సాల్వ్ మనకి. అసలు ఇంకా దాని గురించి ఆలోచించగలరు. ఆకలేస్తే మనం వెళ్ళాలి, కాశీ వెళ్తే అన్నపూర్ణ దాంట్లో ఉంటుంది, లేకపోతే ఇంకొక సత్రవులు ఉంటాయి, వాటిల్లో అన్నం దొరుకుతుంది. అందుకని వాటి మీద నేను అస్సలు ఆలోచించను. ఓకే. రెండవది వచ్చి వెళ్ళి ఉండడానికి ముఖ్యంగా మనకు కావాలి. ఒంటరిగా నేను చాలా చోట్ల ఫేస్ చేసింది ఏంటంటే, ఒంటరి ఆడవాళ్ళకి అకామిడేషన్ దొరకదు. అవును మేడం, అస్సలు మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ చాలా పెద్ద ప్రాబ్లం అది నాకు కూడా తెలుసు. నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ఓకే. ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ అంటే మాతో షేర్ చేసుకుంటారు. అంటే నేను వారణాసి వెళ్ళాను ఒకసారి అంటే అనేక సార్లు వారణాసి వెళ్ళాను. వారణాసి వెళ్ళినప్పుడు నేను బ్రాహ్మణ సత్రోళ్ళు, నేను బ్రాహ్మణ్ణి అని సగర్వంగా చెప్పుకుంటాను విషయాన్ని. సరే, ఆ బ్రాహ్మణ సత్రోళ్ళు అడిగితే లేదు అని అన్నారు. లేదు అని అంటే వేరే వాళ్ళైతే డీలపడి ఏడుస్తారు. నేను ఇంకా అలా ఏమి ఉండదు, ఆ బ్యాగ్ భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాను. ఎక్కడ దొరుకుతుందో దొరికే వరకు. ఎందుకంటే 1000 మందిని అడిగితే ఒకళ్ళైనా ఏదో ఒకటి చేస్తారు, మనకి తెలుసు ఆ విషయం. గుళ్ళో పూజారులను అడుగుతాను ఎక్కువ. సాధారణంగా నేను అడిగేది గుళ్ళో పూజారులని. ఎందుకంటే మోసం చేస్తారు అని నేను అనుకోను. డబ్బులకి కక్కుర్తి పడతారు అంటే నేను ఒప్పుకుంటాను, కానీ మోసం చేస్తారని మాత్రం అనుకోను. సాధారణంగా మోసం చేయరు. అందుకని వెళ్ళి డైరెక్ట్ పూజారులను అడిగి, మాకు ఇలా నేను ఒంటరిగా వచ్చాను, నాకు ఏదైనా అకామిడేషన్ కావాలి అని అడిగితే, ఎవరో ఒకళ్ళు ఫలానా రూమ్ ఉందండి, అక్కడ బాగుంటుంది, మీరు ఉండడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేవాళ్ళు దొరుకుతారు. అదే అనుకుంటాను, ఇక పరమాత్మని నమ్మాం కనుక జరుగుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న డౌట్, సరే మీరు అడుగుతున్నారు చెప్పారు కదా మేడం, మనకి ఆ ట్రస్ట్ ఎలా వస్తుంది? అంటే ఐ మీన్ అక్కడ బాగుంది. అది నేను ఎక్కువ తిరగడం వల్ల వచ్చిన ట్రస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం ప్రయాణం చేసినప్పుడు మోసపోయాం అనుకో, మన మైండ్ అంతా మోసం మీద ఉంటుంది. ఫస్ట్ ప్రయాణం చేసినప్పుడు నేను చాలా ఎట్లా అనిపించిందంటే, అద్భుతంగా అనిపించేది. చుట్టాల ఇళ్ళకి వెళ్తాను, వెళ్ళేటప్పుడు కాకినాడ ఉందనుకో, కాకినాడ ఇంట్లో చుట్టాల ఇంటికి వెళ్తా, వాళ్ళ ఇంట్లో ఉంటా. ఇంకా అక్కడి నుంచి బస్సులు పట్టుకొని ద్రాక్షారామము, పిఠాపురము వెళ్తే ఏం ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ రాత్రికి ఇక్కడికి వచ్చేస్తాను. సాధారణంగా అలాంటి చుట్టాలు ఉన్న చోట్లలో. చుట్టాలు లేని చోట్లలో మాత్రం గుడి అరుగునే నేను శరణు వేడతాను. ఆ గుడిలో అరుగుల దగ్గరే ఉంటాను నేను. ఆ ఏరియాలో ఉన్న బ్రాహ్మలో ఎవరో ఒకళ్ళు నాకు పడుకోండమ్మా, ఏం పర్వాలేదు, అరుగు మీద పడుకోండి అలా అనేవాళ్ళు చాలా మంది ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను 60 దాటిన తర్వాత నుంచి మా పిల్లలు ఒప్పుకోవటం లేదు, వెళ్ళడానికి అలా వీలు లేదు అని టికెట్లు బుక్ చేస్తున్నారు. ఓకే. అంటే అప్పుడు ఏ ప్లాన్ చేసుకోకుండా వెళ్తున్నారు, ఇప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. అంతే తేడా. ప్లాన్ చేసుకోవడం అంటే, మొన్న మరి కాకినాడ ఏదో చిన్న మీటింగ్ కోసం వెళ్ళా, ఒకళ్ళ మీటింగ్ కోసం వెళ్ళి నేను అక్కడ ప్రబల జానకి అక్కయ్య మా ఇంటికి రా, అక్కడ యజ్ఞం జరుగుతోందన్నారు. మా ట్రస్ట్ అంతే, ఆవిడ నాకు నిజంగా తెలియరు, కానీ వెళ్ళాను. 5 days ఎలా అంటే ఒక రాజసౌధంలో ఉన్నట్టు, చుట్టూ పొలాలు, మధ్యలో వాళ్ళ ఇల్లు. అది గాడ్ గిఫ్ట్ అంతే. నేను తిరిగిన దానికి భగవంతుడు ఇస్తున్న గిఫ్ట్ ఇదంతా అనుకుంటాను. ఆయన అంత నమ్మాను నేను. అదే ఆ నమ్మాలి అనేది ఎలా ఉంటుందంటే, ఒక 2-3 సార్లు తిరిగి ధైర్యం వచ్చేసింది అనుకో, ఆటోమేటిక్గా వస్తుంది అది. అసలు మొదటిసారే మనం భయపడిపోతూ మోసం చేసే వాళ్ళనే మనం ఎక్కువ మైండ్లో తలుచుకుంటే అదే జరుగుతుంది. మన ఆలోచనే మన జీవన విధానం. అందుకని నేను అంటాను, కొంచెం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ధైర్యం తెచ్చుకోండి. ఆడపిల్లలు ఏంటంటే, అందరూ మోసగాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో అని అనుకోవడం కంటే, నన్ను బాగా చూసుకుంటారు అని అనుకునే వాళ్ళు ఉండాలి. మగపిల్లలు ఏంటంటే, ఇంట్లో తల్లిని అక్క చెల్లెళ్ళని ఎలా చూస్తారో, బయటకు వెళ్ళిన ఆడపిల్లని కూడా అలా చూసే సంస్కారం ఎప్పుడైతే వస్తుందో, మళ్ళీ భారతదేశం వెలుగులోకి వచ్చేస్తుంది. సూపర్ మేడం. సో మేడం, ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము. సో రకరకాల మనుషుల్ని మనం కలుస్తూ ఉంటాము, రకరకాల
కల్చర్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మన భాష ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంటుంది. సో మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు వాళ్ళతో? ఇది చాలా ఇంపార్టెంట్. నాకు మొట్టమొదట్లో చాలా సమస్యగా ఉండేది. నాకు తెలుగు తప్ప ఇప్పటికీ పెద్ద భాషలు రావు ఏమైనా. కానీ మనిషికి కమ్యూనికేట్ చేయటానికి మాత్రం మంచి స్మైల్ ఉండాలి ఫేస్లో. ఫస్ట్ మనం కమ్యూనికేట్ చేయటానికి నువ్వు నా వాళ్ళవి అనేది వాళ్ళకి మనం మన బాడీ లాంగ్వేజ్తో వాళ్ళకి చెప్పాలి. నెంబర్ 1 నేను నేర్చుకున్నది మాట నా ప్రయాణాల్లో. సో ఎవరినైనా సరే వాడు చిన్నవాడవని పెద్దవాడవని భయ్యా అని చెప్పి పిలవాలి మొదట. ఇంకా నువ్వే నాకు ఆధారం అన్నట్టు మనం ఎక్స్ప్రెస్ చేయాలి తప్పనిసరిగా. ఆ ఎక్స్ప్రెస్ చేసే పద్ధతిలో లవ్ అండ్ ఎఫెక్షన్ కంపల్సరీ కనిపించాలి. అది నాకు భాష కంటే కూడా చాలా బలీయంగా పనిచేసింది నా మీద. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు అక్కడ ఏం లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఏమేమంటున్నారో ఒక 5-6 వర్డ్స్ రాసుకుంటాను నేను వెళ్ళే ముందే. రౌండ్ అప్ చేసి ఇప్పుడైతే మనకి గూగుల్ బోలెడు చెప్తోంది. ఆ పూర్వం అవేం లేవు కనుక అప్పుడు నేను కనుక్కునేదాన్ని అనమాట. ఎవరినైనా బెంగాలీ ఫ్రెండ్స్ ఉంటే బెంగాలీ ఫ్రెండ్స్ని హలో అనడానికి ఏమంటారు, నమస్తే చెప్తే ఎలా చెప్పాలి, ఇవన్నీ అక్కడ అన్నం అడగాలంటే ఏం అడగాలి, అలా చిన్న చిన్న మాటలు అడిగేదాన్ని అనమాట. సరే, అసలు సాధారణంగా నాకు మాట్లాడే అవసరం ఉండదు, అది కూడా చెప్తున్నా. గుడికి వెళ్ళాము అంటే వాళ్ళకి గుడి ఎటు ఉంది అని అడగడానికి మార్గం చూపిస్తారు. అడిగితే ఏ భాషలో అడిగినా వాళ్ళు అక్కడ అర్థమవుతుంది అనుకుంటా, అది మేబీ చూపిస్తారు. తర్వాత నాకు కావాల్సినవి 3 ఉండేవమ్మా. గుడి, అన్నం, తర్వాత పడుకోవటానికి ఒక అరుగు. ఈ 3 నా అవసరాలు. అంటే అరుగు ఇచ్చిన వాళ్ళు బాత్రూమ్ని తప్పకుండా చూపిస్తారు. అవును. అందుకని ఆ బాత్రూమ్ అవసరం కూడా అలా తీరేది నాకు. అట్లా నేను ప్రయాణాలు చేశాను. అందుకని నాకు పెద్దగా అవసరాలు ఏమి ఎక్కువ ఉండేవి కాదు. ఎక్కువసేపు నేను గుడిలోనే కూర్చునేదాన్ని. గుడి పొద్దున్నే 6ంటికి తీస్తారు, 12ంటికి మూస్తారు కదా. 6 నుంచి 12 వరకు ఆ గుడిలోనే ఉంటారు. అందుకని గుడి చాలా సెక్యూర్డ్ ప్లేస్ నా విషయంలో. అందుకే నేను అలా తిరగగలిగాను. సో మేడం, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది మన పక్కన కూర్చుంటారు. వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు, మన డెస్టినేషన్కి మనం రీచ్ అవుతుంటాం. ఈ రీచ్ అయ్యే ప్రాసెస్లో నార్మల్గా కొంతమంది మనం మాట్లాడినా కూడా, పలకరించినా కూడా హాయ్ అంటే హాయ్ అంటారు, అంతే ఉంటారు. బట్ ఆ కమ్యూనికేషన్ కావచ్చు, మీద ఆ జర్నీని ఎలా ఫీల్ అవుతారు, అండ్ అసలు మీకు బోర్ అనేది వస్తుందా? 1998లో పరిచయమైన వాళ్ళు కూడా నాకు ఇప్పటికీ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఫ్రెండ్స్. ఓకే. ట్రావెల్లో మన అపోలో హాస్పిటల్స్లో ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆయన పురోహిత్ అనేసి, విజయ్ పురోహిత్ అని ఒక ఆయన ఉంటారు. వాళ్ళ మిసెస్ నిర్మల. వీళ్ళంతా నాకు ప్రయాణంలో పరిచయం. కోణార్క్ వెళ్తుంటే నేను ఒరిస్సా వెళ్ళేటప్పుడు దారిలో కనిపించారు వాళ్ళు నాకు. ఈ రోజుకి వాళ్ళు నన్ను ఆంటీ అని పిలుస్తారు. వెళ్తే మంచిగా మాట్లాడతారు. అలాగే నేను ఢిల్లీ జర్నీ చేసేటప్పుడు నాకు ఒక అబ్బాయి విశాల్ అని ఆ పిల్లవాడు, వాళ్ళ పాప, ఇంకా అప్పటికి పాప పుట్టలేదు. తర్వాత పాప పుట్టాక నేను మన కంచిపట్టు పరికిని పట్టుకుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాపకి ఇచ్చొచ్చా. వాళ్ళు ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉంటారు. అట్లా అనేక మంది ఉన్నారు జర్నీస్లో పరిచయం అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మారిన వాళ్ళు. మా పిల్లలకి కొంతమంది అసలు ఇప్పటికీ పరిచయం లేదు, కానీ వాళ్ళు హైమక్ ఎలా ఉంది, నరేనన్న ఎలా ఉన్నాడు, వదిన ఎలా ఉంది అలా అడుగుతారు. సో మనం ఇంకొకటి ఏంటంటే, అసలు ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పరిచయం అవ్వడం వేరు, నార్మల్గా కాంటాక్ట్లో ఉండడం వేరు. సో అది మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. సో మీరు ఎలా వాళ్ళని కాంటాక్ట్ అవుతారు? చాలా ఇయర్స్ 1990 నుంచి ఇప్పుడు ఉన్నారు అని చెప్తున్నారు కదా, ఎలా కాంటాక్ట్? ఫోన్లోనే మాట్లాడుకుంటాం. ఒకవేళ నేను ఢిల్లీ వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయికి ఫోన్ చేస్తా, సుస్మిత తన పేరు. నేను వస్తున్నాను, గౌరిని చూడాలని ఉంది అని నేను హిందీలోనే చెప్తాను. తను వెంటనే వచ్చేయండి అంటుంది. స్టేషన్కైనా వస్తుంది, లేకపోతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికైనా. మా అమ్మాయి ఢిల్లీలో ఉండేది అప్పుడు. ఢిల్లీ వచ్చి తీసుకెళ్తుంది, అట్లా మాట. బాగుంటుంది. ఏమి నాకు రీసెంట్గా నేను కాకినాడ వెళ్ళానని చెప్పా కదా, కాకినాడ వెళ్ళేటప్పుడు కూడా రాధగారు అని ఒక ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ చక్కగా ఇప్పుడు మరి ఫోన్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ చేస్తూనే ఉంటారు, నేను మెసేజ్ చేస్తూనే ఉంటాను, పలకరిస్తూనే ఉంటాం. మనిషి ఏం లేదమ్మా, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్, అంతకు మంచి. వాళ్ళ ఆస్తుల గురించి ఏం ఆలోచించం కదా. వాళ్ళకి ఎంత ఆస్తుందో నాకు తెలియదు, నాకు ఎంత ఆస్తుందో వాళ్ళకి తెలియదు.
కానీ మాట మంచితనం. వాళ్ళకి ఇప్పుడు నేను అంటాను హైదరాబాద్, నేను చాలా ఊళ్ళు అసలు అలా వాళ్ళ ఇళ్లలోనే దిగి, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం ఉండదు నాకు, సెక్యూరిటీ కోసమని నేను చూసుకుంటాను. అలా వెళ్ళి నేను చుట్టూ జర్నీస్ చేసేసి వచ్చేస్తాను. ఓకే. నా అదృష్టం ఏంటంటే ఇంకొకటి కూడా, మా మా అమ్మాయి అత్తగారు వాళ్ళు భువనేశ్వర్, మా అబ్బాయి అత్తగారు వాళ్ళు ఇండోర్. మా చుట్టాలందరూ మా సీఏ అతను ఉంటారు మాకు ఒక అతను, ఆయన అంటారు మీరు ఊర్లన్నింట్లోనూ విత్తనాలు నాటారా అంటారు. అంటే నేను విత్తనాలు నాటడమే కాదండి, ఇప్పుడు పువ్వులు పూసి పళ్ళు కూడా ఇస్తున్నాయి నాకు అని చెప్తాను. ఎలా ఆన్సర్ క్వశ్చన్ అడిగారు మీరు అలాగే చెప్పారు. అందుకని అది ఒకటి మాట్లాడటం, మంచిగా మాట్లాడటం ఉంటుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అలాగే చూసుకుంటాను వాళ్ళని, మెయిన్ అది. వాళ్ళు రావాలి మా ఇంటికి, వస్తే నేను అలాగే చూసుకుంటాను. ఓకే. సో మేడం, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అంటే ఒకటి కాదు, మీరు ఇప్పటికీ చాలా చేస్తున్నారు, విదేశాలకు కూడా వెళ్ళి వచ్చారు. సో మీకు ఎప్పుడైనా ఒక చేదు అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? అంటే ఇంకా చాలే అని. చేదు అనుభవాలు కూడా చాలా ఎదురవుతూనే ఉంటాయమ్మా. చేదు అనుభవం లేకుండా మనం షడ్రుచులు అన్నారు మనకి, అంటే మన జీవితం కూడా షడ్రుచుల దీనిలోనే ఉంటుంది. చేదు ఉంటుంది. నేను చేదుని ఎక్కువగా మనసుకి తీసుకోను. ఓకే. నేను ఎందుకంటే జరుగుతాయి, సిన్సియర్గా ఒక చిన్న నవ్వొచ్చేదే చెప్తాను నేను. నేను మా చెల్లెల హస్బెండ్, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఐదుగురం కలిసి మేము సిక్కిం వెళ్తే సిక్కిం వెళ్ళేటప్పుడు జర్నీ అంతా బాగానే ఉంది. ఎక్కడికి వెళ్ళామంటే చైనా బార్డర్ ఒకటి ఉంటుంది అక్కడ, ఆ ప్లేస్కి వెళ్ళి వస్తుంటే కొండ చిరియలు విరిగి పడిపోతే ఎలాంటి చోట ఆగిపోయిందంటే మా కారు పెద్ద బ్రిడ్జ్ పైనుంచి వాటర్ పడిపోతుంది, వాటర్ ఫాల్. కొట్టుకుపోవడానికి ఛాన్స్ ఉండే చోట్లోనే మేము ఆగాం. ఆగితే అవన్నీ ఒక ఎత్తు. నీరు చూడంగానే మా ఫ్రెండ్కి ముందు బాత్రూమ్ వచ్చింది. వెనక కార్లు ఆగిపోయాయి, ముందు కార్లు ఆగిపోయాయి. అసలు నిజంగా చూడాలంటే చాలా చేదు అనుభవం. అమ్మాయి షుగర్ ఉంది తనకి, దీంట్లో ఆపుకోలేరు, సహజంగా ఆపుకోలేరు. నేను ఏం చేద్దాం అంటుంటే పాపం డ్రైవింగ్ సీట్ కూర్చున్న డ్రైవరు మగబ్బాయి, వీళ్ళు మగవాళ్ళు, మన వెనక ఉన్న కార్ డ్రైవర్లందరూ మగవాళ్ళే ఉంటారు అక్కడ, సాధారణంగా మగవాళ్ళే ఉన్నారు. ఏం చేయాలి? సిన్సియర్గా అతను దిగి అట్లానే ఆ జలపాతంలోనే తను కానిచ్చింది. కానిస్తే ఒకళ్ళు చేస్తే అది అంటూ వ్యాధి అందరికీ వచ్చింది వరుసగా, అందరం చేసాం. మమ్మల్ని చూసి వెనక కార్ల వాళ్ళు కూడా నేను అన్నాను, ఆ జలపాతం కంటే ఈ జలపాతం. అట్లా అనేక ఉంటాయి. మనం చెప్పుకుంటే అది చేదంటే చాలా చేదు అనుభవం. కానీ మేము ప్రతి చేదులోంచి కూడా హాస్యం సెలెక్ట్ చేసుకుని నవ్వుకుంటాం కనుక, తర్వాత అయితే చాలా నవ్వుకుంటాం. ఆ క్షణం కూడా నవ్వుకోవడానికి ట్రై చేస్తాం కనుక ఆ చేదుగా అనిపించదు. అదే సేమ్ సిచ్యుయేషన్ ఇంకోసారి చెప్తాను. శ్రీలంక వెళ్ళాం మేమంతా. అప్పుడు సరసి గారు వీళ్ళందరూ కూడా మా బస్సులో ఉన్నారు. ఒక పెద్ద ఆయన వచ్చారు. పెద్ద ఆయన వస్తే మా గైడ్ అండ్ ఈ టూర్ ప్లానరు అతను లక్ష్మణ్ అని, గుంటూరు అబ్బాయి, రెయిన్బోస్ అని ఉంటుంది వాళ్ళది, ఆ అబ్బాయి మాట. ఆ అబ్బాయి పాపం చాలా బాగా, నిజంగా ఈ రోజుకి మేము చెప్పుకుంటాం, చాలా మంది కంటే మమ్మల్ని చాలా బాగా ట్రావెల్ చేయించాడు అబ్బాయి. ఎందుకంటే మేము చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళమే, నా గ్రూప్ అంతా చాలా ఉత్సాహంగా ఉంటాం వెళ్ళామంటే. ఒక అరగంట గంట ఏదైనా మాట్లాడుకోకుండా మొహాలు ముడుచుకున్నా ఇంకా తర్వాత నేను చెప్పే పద్ధతి, మాట్లాడే పద్ధతి తెలుసు కనుక అట్లా మాట్లాడేసుకుంటాం. ఫుడ్ ఒకటి పట్టుకెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళినా, పర్సులో బిస్కెట్ ప్యాకెట్లు, కార ఏవేవో ఉంటాయి. సో మా అత్తవారితో వెళ్తే మీకు తర్వాత చెప్తాను ఆ విషయం. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆయన కూర్చుంటే ఆయనకి పాపం షుగర్ పేషెంట్, ఆయనకి అర్జెంట్ అయిపోయింది. కానీ ఎలా ఉంటుందంటే అసలు దిగడానికి కూడా చోట్లేదు అక్కడ. ఇటు అటు సముద్రం ఉంటుంది, మధ్యలో మేము బస్సు వెళ్తూ ఉంటుంది, చిన్న రోడ్డు, ఆ రోడ్డు మీద బస్సు వెళ్తూ ఉంటుంది. అసలు ఆపడానికి ఉండదు, ఆపితే అక్కడ ఫైన్. అందుకని లైసెన్స్ రద్దు చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ అవడానికి మనకంటే చాలా చిన్న దేశం, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి.
ఆయన ఆ వీడియో కూడా ఉండాలి నా దగ్గర. దారి పొడుగునా ఆ ప్లానర్ని తిడుతూనే ఉన్నారు. బాత్రూమ్కి వెళ్ళడానికి లేని చోట్ల మమ్మల్ని కూర్చోబెట్టాం, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఆఖరి నా అబ్బాయి అంటాడు మెట్ల మీద నుంచి పోసుకోండి. సేమ్ సిచ్యుయేషన్సే ఎదురొచ్చాయి, కానీ అది హాస్యం తీసుకున్నాం, ఇది హాస్యం తీసుకున్నాం. వెళ్ళిన తర్వాత గుడి దగ్గర ఎక్కడో అని వెళ్ళారు, అది వేరే విషయం అనుకో. కానీ అలా జరుగుతూ ఉంటాయి. అలాంటివే ఒక్కొక్కసారి రాత్రులు ఎక్కడన్నా ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోవాల్సి వస్తే ఇంకా ట్రస్ట్ అంతే, ఇంకా అంతకంటే ఏం చెయ్యలేం. ఆడదాన్ని నన్ను వీడొచ్చి ఏమన్నా చేస్తాడేమో అలా ఆలోచించటం కంటే భగవంతుడు వస్తాడులే మన కోసం అనుకుంటే కొంచెం మనం శాంతిగా ఉంటాము. ఎదుటి వాళ్ళని కూడా భయపెట్టాం మనం. దానివల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీగానే ఉంటారు, ఎవరైనా మనతో బాగానే ఉంటారు. నా అనుభవంలో అయితే ఎప్పుడు మరీ చెత్త అయిపోయింది ఏది నాకు కనిపించలేదు. సో మేడం, కనిపించలేదంటే నేను చూడలేదు, అసలు మీరు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. అడుగుతారు 100 రూపాయల నోటికి చిల్లరిస్తానని, ఎంతమందో ఆ చిల్లర ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అది 100 నుంచి 1000 దాకా కూడా అయింది. కానీ అదే విషయాన్ని నేను గుర్తు చేసుకుని మా ఇంటికి వచ్చి మా పిల్లలకి చెప్తే 2వ రోజు పంపరు వాళ్ళు. అవును మేడం, సీరియస్లీ. బట్ మీరు కెమెరా ముందే చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇంకా అన్నీ తెలుస్తున్నాయి కదా, అంత శ్రద్ధగా కూర్చొని చూస్తారన్న నమ్మకం కూడా లేదు వాళ్ళ మీద నాకు. మేడం, ఏంటంటే చాలా రకాల కల్చర్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. సో మీరు చూసిన దాంట్లో ఇది అందరూ తెలుసుకోవాల్సిందే, ఈ టెంపుల్ గురించి అందరూ చూడాల్సిందే, అందరూ చదవాల్సిందే అనుకున్నది ఒకటి ఏదైనా చెప్తారా? రీసెంట్గా నేను ఒక ప్రసంగం ఇచ్చానమ్మా. ఆ ప్రసంగంలో నేను చెప్పింది ఇదే విషయం, భారతదేశము దేవాలయం, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ మాట్లాడాను. భారతదేశానికి అందరూ ఏమనుకుంటారంటే దేవాలయం విడిగా ఉంది, భారతదేశం విడిగా ఉంది అనుకుంటారు. ఏం లేదు, రెండు ఒకటే. మన సంస్కృతి సాంప్రదాయము ఆలయం నుంచే వచ్చింది మనకి. సో ఆలయం కన్స్ట్రక్షనే తీసుకుందాం. కన్స్ట్రక్షన్ తీసుకుంటే 3 రకాల కన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి. అది హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల వరకు ఒక రకం కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే అవన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే దేవతా కన్స్ట్రక్షన్స్, దేవుళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు కేదార్నాథ్ కానీ మీకు ఆ సైడ్ అంతా కూడా దేవుళ్ళు, అందుకే అది దైవభూమి అంటారు. హిమాలయాస్ అంతా కూడా మీకు దైవభూమి. సో మీరు కేదారేశ్వరుణ్ణి తీసుకుంటే కేదారేశ్వరుడి గుడి ఎవరు కట్టారో ఎవరికి తెలియదు. ఆ రాయికి అక్కడ సంబంధం లేని రాయితో కట్టారు. ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, అది ఈ గ్రహంలోదేనా ఇంకే గ్రహంలోదైనా అది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. మొన్న మనం 13th ఇయర్లో పెద్ద ఇది వచ్చింది, వరదలు అవి. దాంట్లో కూడా కొట్టుకుపోవలసినవి చాలా కొట్టుకుపోయాయి, కానీ గుడికి మాత్రం కొట్టుకుపోలేదు, ఆ ఆలయం మాత్రం కొట్టుకుపోలేదు. ఇంత పిసరు కూడా 99% అలాగే ఉంది. ఆ 1% ఏమన్నా ఇటు అటు అయిందేమో కానీ 99%. ఎందుకంటే ఆలయం దెబ్బతింటే దాన్ని శిథిలాలయం అంటారు. శిథిలాలయం పూజకు పనికిరాదు, కానీ మనం ఈరోజు కూడా దాంట్లో పూజలు చేస్తాం. అంటే అది మనిషి కట్టిన గుడి కాదు, దేవతలు కట్టిన గుడి. అది నమ్మి తీరాల్సిన సత్యం. ఎంతమంది అపోజ్ చేయని ఏం చెయ్యని అది నమ్మి తీరాలి. ఎందుకంటే దానికి నేను 4-5 సార్లు వెళ్ళాను ఇప్పటి వరకు. వెళ్ళినప్పుడల్లా కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి ఎక్కడ సమస్యే. అక్కడ గుర్రం ఎక్కితే గుర్రం ఏంటో తెలుసా పాపం, దానికి తెలియదు. దానికి ఎలా అలవాటు చేశారంటే లోయ వైపు నడవడం అలవాటు చేస్తారు. కొండ ఈ సైడ్ ఉంటుంది, లోయ ఈ సైడ్ ఉంటుంది, అది లోయ వైపే నడుస్తూ ఉంటుంది. మన ప్రాణాలు ఇలా పెట్టుకుని వెళ్ళాలి. ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్ళడానికే మనిషి ఆలోచిస్తాం. అంటే ఏంటి, అక్కడ ఏదో ఉంది, ఆ పవర్ ఉంది అని. అట్లా ఇవన్నీ నగరి అంతా కూడా దేవాలయాలు, దేవతల నిర్మాణాలు. నగరి అయిపోయిన తర్వాత మీకు వేసరి నిర్మాణ స్టైల్. అది ఎక్కడి నుంచి ఉంది మీకు, వింధ్య పర్వతాల నుంచి కృష్ణానది వరకు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు వేసరి నిర్మాణంలోనే ఉంటాయి. ఈ వేసరి నిర్మాణపు శైలి ఎలా ఉంటుంది అంటే పల్లవులు కాదు, చాళుక్యులు ఎక్కువ నిర్మించారు. మీకు ఆ నిర్మాణ శైలి అంతా కూడా ఉదాహరణగా చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మనకి జోగులాంబ గుడి ఒకటి, తర్వాత ఇంకొకటి ఉంది. ఇవన్నీ మొన్న రీసెంట్గా నేను ఒక దేవాలయానికి వెళ్ళానమ్మా ఈ మధ్య. కర్ణాటకలో అయితే కనుక మీకు
హలిబేడు, బేలూరు, వీరనారాయణుడి గుడి, ఇవన్నీ కూడా మీకు వేసరి నిర్మాణ స్టైల్. దానికి శిల్పకళకి చాలా రెండు కూడా, అక్కడిది శిల్పకళ చాలా బాగుంటుంది, ఇక్కడిది కూడా శిల్పకళ చాలా అద్భుతం అన్నమాట. ఇంత చిన్న విగ్రహం మీరు ఏదైనా శిల్పం చూస్తే కూడా ఆ శిల్పం మీకు చెప్తుంది కదా. పాపం దానికి ముక్కు తీసేశారు, చాలా వాటికి ముక్కులు తీసేశారు. అంటే ముక్కు తీస్తే అనాకారం అయిపోతుంది, అందుకే మనకి ఆవిడకి ముక్కు తీసేస్తాడు లక్ష్మణుడికి, ఆ అందవికారం చేస్తాడు ఆయన. అంటే ఆ అందం లేకుండా చేయటం కోసం అని చెప్పి ముక్కు తీసేశారు. అట్లా అది మనదంతా ద్రవిడ స్టైల్. మొత్తం మన దేవాలయాలన్నీ ద్రవిడ దీంట్లో గుర్తుపట్టేస్తారు మీరు. ఎక్కడి నుంచి, కృష్ణా నది నుంచి ఇంకా రామేశ్వరం కింద వరకు అది మొత్తం అదంతా కూడా మీకు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలు, తమిళ, కన్నడ రాష్ట్రాలన్నీ ఎక్కువ భాగం అవే కనిపిస్తాయి. ఎన్ని మేడం స్ట్రక్చర్స్? 3 ఉంటాయి. మూడు రకాలు. దాంట్లో ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోనూ అసలు ఇంక మనం మాట్లాడుకుంటే ఈ రోజు మొత్తం అదే మాట్లాడేసుకోవచ్చు. అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. అందుకని అది దేవాలయం. మనం చూసేది ఏంటి అంటే దేవాలయం కనుక ఆ నిర్మాణపు స్టైల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు కనుక, నాకేంటంటే నేను అన్నీ తిరుగుతూ ఉంటాను కనుక అక్కడ అడుగుతాను, ఇది ఏ నిర్మాణము, ఎవరు చేశారు దీన్ని, ఎలాంటి అంటే నేను విన్నది హిమాలయాస్లో కట్టిన గుళ్ళని మాత్రం ఎవరు కట్టారు అని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. అసలు దానికి ఒక ఇది లేదు, అది ఎన్నో సెంచరీస్ వెనకాల కట్టిన గుళ్ళు అంతే. ఓకే. సో మేడం, మీకంటే అంటే మీ జనరేషన్ చూసుకుంటే ఒక టెంపుల్ని చూసినా లేకపోతే ఏదైనా ప్లేస్ చూసినా కూడా ఆ టెంపుల్ ప్లేస్ గురించి తొందరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ మేము అక్కడ ఏముంది అనేది చూసి సంతోషపడడానికి అలవాటు పడ్డాము. సో ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినా కూడా ఏమి అబ్జర్వ్ చేయాలి, ఏం తెలుసుకోవాలి? మీరు ఏం అక్కర్లేదమ్మా, దేవాలయానికి వెళ్ళి ముందు గర్భగుడిలో ఉన్న విగ్రహం ఏ ఆసనంలో ఉంది అనేది కనుక్కోవాలి ఫస్ట్. పద్మాసనంలో ఉందా, లేకపోతే వజ్రాసనంలో ఉందా, లేకపోతే ఇంకా రకరకాల ఆసనాలు ఉన్నాయి కదా మనకి, ఆ ఆసనంలో కనబడుతుంది. ఒక ఆసనం ఉంటుంది తప్పనిసరిగా. ఇంటికి వచ్చి ఇప్పుడు శివుడు అంటే నీకు తెలుసు కదా, శివుడు అంటే ఎలా ఆకారం నీకు ఎలా కనబడుతుంది? ఎప్పుడు లింగ రూపంలో ఉంటుంది. ఒకవేళ ఆయన ఆకారం ఉంటే 3 కళ్ళతో కనిపిస్తుంది. శివోహం అంటే అర్థం తెలుసా? తెలియదు మేడం అంతగా. నేను శివాలయాలకు వెళ్ళినప్పుడల్లా నా థాట్స్ ఏంటి అంటే, శివుడు అంటే త్రినేత్రుడు, సరే త్రినేత్రుడు అంటున్నారు, శివోహం అంటున్నాం అంటే నాకు కూడా 3 కళ్ళు ఉన్నాయి కదా, శివుడినే నేను అయినప్పుడు నాకు కూడా 3 కళ్ళు ఉన్నాయి కదా, నా 3వ కన్ను ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఆయనకేమో ఓపెన్ అయితే ప్రళయం వస్తుంది, నాకు ఓపెన్ అయితే ప్రళయం రాదు, శాంతి వస్తుంది. నా 3వ కన్ను ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు నాకు శాంతి వస్తుంది, అప్పుడు నేనే శివుణ్ణి చూసి నేను నేర్చుకునేది అదే. ఎక్కడికి వెళ్ళినా నేను శివలింగాన్ని చూసి ఆయనలో ఉండే లక్షణాలన్నీ గమనిస్తూ ఉంటాను. గమనిస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే శాంతి స్వరూపుడైన. అందరూ ఆయన గురించి వేరేగా లయకారుడు అంటాం కదా, లయకారుడు ఎప్పుడవుతాడు? శాంతి వస్తుంది. అందరూ ఎవరైనా చనిపోగానే ఏం చెప్తారు? ఆత్మశాంతిగా ఉండాలంటారు కదా. అంటే ఆ ఆత్మశాంతిగానే బతికుండంగా కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడు వస్తుంది అది? నేను కళ్ళు మూసుకుని నాలో నేను నా దుర్గుణాలు, నా సుగుణాలు నేను చూసుకోగలిగిన రోజు. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుంటానో 3వ కన్ను ఓపెనే నన్ను నేను చూసుకుంటుంది. అది చూడడం ఇష్టం లేదు కనుక ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నారంటే టీవీ, న్యూస్ పేపరు, లేకపోతే మొబైల్ అవి చూస్తున్నారు. మీ 3వ కళ్ళు అవి. ఆ 3వ కళ్ళు కూడా జ్ఞానం వచ్చేది ఉండదు, ఉన్నది పోతుంది. అది ప్లస్ ప్రతిదీ కూడా మనం ఇదివరకు ఏంటంటే మా చేత బట్టి పట్టించేవాళ్ళు ప్రతిదీ కూడా, టేబుల్స్ కానీ లేకపోతే ఆ నుంచి బండిరా వరకు కూడా మననం చేయిస్తూ ఉండేవారు. ఎవరైతే మననం చేస్తామో వాళ్ళకి దాని మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. ఆ మననం అందుకని చేసేవాళ్ళం మనం. ప్రతిదీ కూడా ఇప్పుడు శ్రీరామ 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 అనుకుంటే ఆ శ్రీరామ అనే దాంట్లో ఉండే లక్షణాలన్నీ మనకు వస్తాయి. నమశివాయ 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 అనుకుంటున్న కొద్దీ ఆ లక్షణాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శాంతి దొరుకుతోంది కదా మనకి, ఆ మననంలో ఉండే సత్యం అది. మీరు మననం ఎక్కడ చేస్తారు? అప్పటికప్పుడు ముక్కును బట్టి అప్పు చెప్పేస్తారు కదా.
అది ఆ యువతకి మాకు ఉన్న తేడా అది. ఓకే. సో మేడం, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నార్మల్గా మనకు కనిపించేవి ఏంటంటే ధ్వజస్తంభం కనిపిస్తుంది, గోపురము ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది, దాని మీద ఉన్న భంగిమలు అలాంటివి అంటే నాకు తెలిసినవి నేను చెప్పాను. సో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే లైక్ ఏ అసలు నువ్వు దేన్ని అబ్జర్వ్ చేయకు. గుడి మనకి ఇచ్చేది ఏంటి అంటే అసలు మనం గుడిని అబ్జర్వ్ చెయ్యక్కర్లేదు, గుడికి వెళ్ళాలి. మనం అబ్జర్వ్ చెయ్యక్కర్లేదు గుడి లోపలికి. గుడి అనేది ఏంటి అంటే మన శరీరం, భగవంతుడి శరీరం గుడి, మన శరీరం. ఆ గుడి లోపలికి వెళ్తే అదే శరీరం, మన శరీరమే దైవ శరీరం. ఓకే. దాన్ని మనం ముందు గమనించుకో. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అనేది ముందు గమనించాలి. అంతేగాని నువ్వు అక్కడ ఇంకొకటి కూడా ఏంటో తెలుసా, ప్రతిదాన్ని ముట్టుకుంటాం మనం, ముట్టుకోక్కర్లేదు. ప్రతిదీ ముట్టుకుని దండం పెట్టుకోవాలనుకుంటాం. కాదు, మనం వెళితే అది స్పర్శిస్తుంది మనని, ఆ స్పర్శని మనం తీసుకోవాలి. ఓకే. మనం వెళ్ళి ముట్టుకోకర్లేదు దాన్ని, గుడిని. ఎక్కడికైనా వెళ్ళు, ఒక్క నందీశ్వరుణ్ణే మనకు అర్హత ముట్టుకోవటానికి, ఇంకా ఎవరిని మనం ముట్టుకోకర్లేదు. ముట్టుకోకుండా చక్కగా మనం వెళ్ళి అవి మనని స్పర్శిస్తాయి. మనం వెళ్ళి దండం పెట్టుకుంటుంటే వాటి స్పర్శ మన దగ్గరకు వస్తుంది. అవి వచ్చే ఛాన్స్ ఇవ్వటం లేదు మనం. మొన్న కుండలేశ్వరం వెళ్ళాను నేను. కుండలేశ్వరంలో ఆయన ఎంత బాగా చెప్పారంటే, చాలా మంది ఇలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారమ్మా. అలా వెనక్కి తిరిగి వెళ్తే గుడికి అదే వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇలా వెళ్తాం కదా, వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి ఇలాగే వచ్చేస్తారు, మన వీపు చూపించరు. ఇప్పుడు మనకి వీపు మీదే మన శరీర తత్వం అంతా ఉంది. ఈ సప్త చక్రాలు మనకి వీపు మీదే ఉన్నాయి. అంటే మన వీపు ఆయనకి చూపిస్తేనే కదా అవన్నీ యాక్టివేట్ అయ్యేది. అది మరి ఆ సత్యం ఎలా మరుగున పడిపోతుందో నాకు తెలియదు. చెప్పేవాళ్ళు కూడా మనం వెనక్కి తిరిగి ఉండకూడదు అన్నట్టే చెప్తారు. వెనక చూపించాలి భగవంతుడికి, మనం మన వెనక చూపించాలి. వెనక చూపిస్తేనే మన సప్త చక్రాలు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయితేనే మనం మంచి దారిలో నడవగలుగుతాం. లేకపోతే మన ఆలోచనలన్నీ వికృత రూపంలోనే ఉంటాయి. మనం వికృతంగా ఆలోచిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి మనకి దూరం పెరుగుతోంది, అంటే మన ఆత్మకి దూరం. ఆత్మే భగవంతుడు అని చెప్తున్నారు కదా అందరూ. ఆత్మ అంటే ఏంటి? మన మూడో కన్ను చెప్పా కదా, 2 కళ్ళు మూస్తే మూడో కన్ను ఎందులోకి చూస్తోందో అదే ఆత్మ. ఆ ఆత్మను చూడడానికే మనం అక్కడికి పెడుతున్నాం. ఆ దేవాలయంలో అదే యాక్టివేట్ చేస్తుంది. అందుకని దాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటున్నాం మనం. అలా కాకుండా అసలు తెలియని తనంతో మనం వెళ్ళి చక్కగా ఒక ప్రదక్షిణ చేసేసుకుని వచ్చేసాం అనుకో, ఆయన ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాడు అంతే. అంతేగాని మనం వెళ్ళి అక్కడ ప్రతిదాన్ని ప్రశ్నించి, ఎవరో రీసెంట్గా చూశాను నేను, ఆవు తోకకి పూజ చేయమంటే పూల జడేసి పూజ చేస్తున్నారు. అదంతా వికృత రూపం. ఆవుకి ఎవరైనా జడ వేసి పూలు పెట్టి చేస్తారా? దాన్ని ఎంత హింస పెడుతున్నాం మనం. ఆ చిన్న అది బుర్రలోకి రాని వాళ్ళు పూజలు ఎందుకు చేయటం? ఇంట్లో కూర్చోవచ్చు హాయిగా. ఆ ఆవుని ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు. దాన్ని అలా వదిలేస్తే పాపం అది హాయిగా శాంతిగా ఉంటుంది. మనం చేసే పూజే దానికి అక్కర్లేదు. ఒక చిన్న గడ్డి పరకలు తీసుకెళ్ళి తినిపిస్తే సంతోషపడుతుంది, ఒక చెంబుడు నీళ్లు పెడితే సంతోషపడుతుంది. తోకెందుకు ముట్టుకోవటం మనం? అది తిరిగి ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు తోక దగ్గర దండం పెట్టుకో సరిపోతుంది. అంతేగాని ఆ తోకకి పూల జడ వేసి అంటే వికృత రూపం అంతే. మనలో ఉండే మన వికృత రూపమే అక్కడ కనిపిస్తోంది. సో మేడం, మీరు గోవాకి వెళ్ళారు. గోవా అంటే ప్రతి ఒక్కరికి ఏదో బీచ్లో ఎంజాయ్ చేయాలి, లేకపోతే క్యాసినోకి వెళ్ళాలి, లేకపోతే గేమ్స్, అలా చాలా మటుకు ఎంజాయ్ అనే మూడ్లోనే ఉండిపోతారు అందరూ. బట్ మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడో మరుగున పడిన ఆలయాలు కావచ్చు, ఇప్పుడు చూడదగిన ఆలయాలు కావచ్చు అన్ని చూపిస్తారు. అది ఎంజాయ్మెంట్ అనే మాటనే నాకు ఇష్టం ఉండదు అసలు. ఎంజాయ్మెంట్, దేవాలయంలో ఎంజాయ్మెంట్ లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు నువ్వు దేవాలయానికి వెళ్తే కదా. చిన్న ఇన్సిడెంట్ చెప్తారు. మా ఊర్లో చిన్న రామాలయం, చాలా చిన్న రామాలయం, ఇప్పటికి కూడా మా ఊరు అంతే ఉంది, పెద్ద ఎదగలేదు. ఆ రామాలయంలో చిన్నప్పుడు శ్రీరామనవమి నవరాత్రులు చేసేవారు. నవరాత్రులప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే పొద్దున్నే మేము 12 మంది అక్క చెల్లెళ్ళం. 12 మంది అంటే మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబం మాది. 12 మంది అక్క చెల్లెళ్ళం. మా ఆఖరి బాబాయ్ గారి భార్య మమ్మల్ని అందరినీ చూసుకునేవారు. అంటే చిన్న ఏజ్ ఆవిడది, మాకు దగ్గరగా ఉండేవారు కనుక మమ్మల్ని అందరికీ జడలేసి అన్నీ చేసి ఆ రామాలయానికి పంపించేవారు.
పంపిస్తే మేము పూల జడలు వేసుకుని పట్టు పరికిణీలు కట్టుకొని ఇంతమంది అక్కడికి వెళ్ళి 2 నిమిషాల్లో ఆ చుట్టూ తిరిగేసి ఒక జడ పీకేసుకుని ఒక కాటికి తుడిచేసుకుని, కానీ దట్ ఎంజాయ్మెంట్ ఉంది చూడు, ఈ రోజు కూడా నాకు చాలా నచ్చుతుంది అది. అలాంటి ఎంజాయ్మెంట్ మీరు ఎంతమందికి తెలుసు? నాకైతే తెలీదు. అసలు 12ంటికి 1 గంటకి శ్రీరామ కళ్యాణం చేశాక వాళ్ళు గ్లాసులతో పానకం ఇస్తుంటే ఆ పానకం తాగిన ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు బీర్ తాగితే వస్తుందా? రాదు. కానీ మీరు ఈ జనరేషన్ అంతా దానికే వెళ్తున్నారు. అంటే ఆ పానకం రుచి తెలియదు కనుక. శ్రీరామ నీనామ మెంత రుచిరా అని ఆయన ఊరికే రాశాడా త్యాగయ్య కదా? అంతటి మహానుభావుడు ఆ విషయాన్ని చెప్పాడు అంటే ఆ రుచి మీకు తెలియదు కనుక, ఆ పానకం రుచి మీకు తెలియదు. అందుకని మీరు అందరూ అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. సో పేరెంట్స్ కూడా, మేము ముందు ముఖ్యంగా ఒక పేరెంట్గా నేను చెప్తాను, మా పిల్లల్ని నేను చాలా వాటికి దూరం చేశాను. ఎప్పుడు 1980లో పుట్టింది మా పాప. అప్పటి నుంచి మాకు ఏంటంటే పిల్లలు పెద్ద పెద్ద చదువులు, ఇంగ్లీష్ చదువులు చదివేసుకోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, డాలర్లు సంపాదించేసుకోవాలి. అందుకనే ఇప్పుడు భారతదేశం మొత్తం ఓల్డేజ్ హోమ్ ఇది. మేమందరం నీతులు చెప్తున్నాం, పిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంస్కృతి సాంప్రదాయం అని మాకు చెప్తున్నారు అక్కడ కూర్చొని. అంతేగాని ఏదో సినిమాలో చిరంజీవి వెంకటేశ్వర చెప్తాడు, ఒక డైలాగ్ చెప్తాడు, మా నాన్నకి నేను పక్క నుండి మాత్ర వేయడం ఇష్టం, అంతేగాని ఎక్కడో కూర్చుని నాన్న మాత్ర వేసుకో ఫలానా వాడు వచ్చిస్తాడు మాత్ర అని చెప్తాడు, అది నాకు నచ్చదు. మా నాన్నని నేను స్కూటర్ మీద ఎక్కించుకుని తిప్పడం ఇష్టం, అంతేగాని వేరే చోటుకి వెళ్ళి నేను పెద్ద కారు పక్కన కూర్చుని ఫోటోలు పంపించడం నాకు ఇష్టం లేదు అని. అది ఎంతమందికి నిజంగా మనసుకి స్పృశించిందో నాకు తెలియదు. దట్ ఈజ్ ఎంజాయ్మెంట్. ఓకే. ఇప్పుడు అందరూ పై చదువులు అని చెప్పేసి అంటే పేరెంట్స్ కూడా మేడం ఎలా అంటే వాళ్ళు కొంచెం లగ్జరీ ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళి ఇప్పుడు పుట్టిన పిల్లల్ని ఏం చేస్తున్నారంటే కింద కాలు చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఓ నాన్న చెప్పులు వేసుకొని మట్టి అంటుతుంది అన్నట్టు చెప్తున్నారు. బట్ అది మరి కృష్ణుడు మట్టి తిన్నాడు ఏమయ్యాడు? ఆ మట్టి తిన్న కథలు మనకి ఇప్పటికీ ఇష్టమే కదా. మరి మట్టి తిన్నాడు అంటే ఒకటి. నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈరోజు కొన్ని ఆశ్రమ వ్యవస్థలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద గురువులు, వాళ్ళందరూ కూడా పంచభూత ఏదో అని చెప్తారు. అదొక పెద్ద విద్య కింద నేర్పిస్తున్నారు. దాంట్లో ఏంటి, హారతి కర్పూరం వెలిగించండి, లేకపోతే చిన్న మట్టిని తీసుకొని నోట్లో వేసుకోండి, ఇవి అవి అన్నీ చెప్తారు. అసలు ఏమీ అవసరం లేదు. పూర్వకాలం మనకి పంట పండిన తర్వాత బియ్యం ఇంటికి వచ్చేవి, దాంట్లో రాళ్ళు ఉండేవి, ఏరగలిగిన నేరేవారు, ఏరని మన పొట్టల్లోకే పోయేవి, అవి ఏం ప్రమాదం చేయలేదు ఇప్పుడు. అంటే మట్టి తిన్నాం మనం అందరం కదా. మట్టి తినకుండా ఎక్కడైనా తోటకూర పులుసు పెట్టుకుంటే ఎంత కడిగినా మట్టి వస్తుంది, ఆ మట్టి మన పొట్టలోకే పెడుతోంది. అట్లా చిన్న చిన్న విషయాలు గమనించటం నేర్చుకుంటే అన్నీ మనం పంచభూతాల్లోనే ఉన్నాం. మనం ఆ పంచభూతాల్లోంచే మనం ఎదుగుతున్నాం. ఇంకా విడిగా మళ్ళీ దాని గురించి ఆలోచించక్కర్లేదు. అందుకని ఆ కాళ్ళకి చెప్పులు వేసుకున్నా ఒకటే, వేసుకోకపోతే యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అస్తమాను డాక్టర్ దగ్గరికి పోకల 65 ఏళ్ళు ఈరోజు నాకు. నేను డాక్టర్ అవసరం ఏం లేదు కదా, నేను ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళక్కర్లేదు.